నమస్కారం, నా పేరు రామకృష్ణ. మాది ఉప్పులూరు గ్రామం, కంకిపాడు మండలం. నేను రైతుని. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీఐఎంఎస్ అని ఒక యాప్ ఒకటి డెవలప్ చేసింది, వ్యవసాయ శాఖ. ఆ యాప్ రావడం వల్ల రైతులకి చాలా వెసులుబాటుగా ఉన్నది. అంతకుముందు మేము రైతు ఈ పొలం ఈ క్రాప్ నమోదు చేసుకుంటాను ఆ రైతు సేవా కేంద్రంలోకి వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమో కొన్ని డౌట్స్ ఉండేవి మాకు. కొంత మా విపరీతమైన జనమైన ఒత్తిడి ఉండేది. అక్కడ ఆ ఒత్తిడి వల్ల అది కరెక్ట్గా అవుతుందో లేదో తెలియట్లేదు. అట్లాంటిది మా ఏపీఎంఎస్ యాప్ వ్యవసాయ శాఖ వారు అందించిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతున్నారు. రైతు నమోదు కార్యక్రమం కానీ, ఈ క్రాప్ కానీ, ఏ పిండి కట్టలు కానీ, ఎవ్రీథింగ్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళినప్పుడు ఏపీఎంఎస్ అని నొక్కితే అది డౌన్లోడ్ అవుతుంది. యాప్లోకి లాగిన్ అవ్వగానే మనం లాగిన్ అయిన తర్వాత మన రైతు వివరాల పేజీ వస్తుంది. అందులో ఆధార్ ఎంటర్ చేయగానే ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఒకవేళ ఓటీపీ ఒకసారి రాని పక్షంలో మీరేం కంగారు పడవద్దు. రెండోసారి మళ్ళీ ఓటీపీ వస్తుంది, మనం సరి చేసుకోవచ్చు. ఎంపిన్ అని ఒక 4 నెంబర్ల మీ ఇష్టం వచ్చిన నెంబర్ని మీరు ఫీడ్ చేసుకోవాలి. ఆ ఎంపిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంపిన్ అనేది మీ పర్సనల్ లేక 4 నెంబర్ల గల ఎంపిన్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎంపిన్ కొడితేనే మనం మన యాప్లోకి వెళ్ళగలం. ప్రతిసారి ఆధార్ కార్డు నెంబరు వీటికి ఫోన్ నెంబర్ కదా, మన ఎంపిన్ నెంబరే మన కోడ్. మీరు యాప్లోకి వెళ్ళాలంటే మీ ఎంపిన్ కోడ్ కొట్టుకుంటే మీరు వెంటనే మీ అన్ని వివరాలన్నీ బయటకు వస్తాయి. మనం పొలం ఏ పైరు వేసాము, ఎన్ని ఎకరాలు వేసాము, మెట్ట భూమా, మాగాని పొలమా, ఖాళీగా ఉందా, 4 రకాల పైర్లు అయితే 4 రకాలు అందులో మనం ఫీడ్ చేసుకోవచ్చు. మనం ఆ వివరాలన్నీ మనం ఇందులోకి వెళ్ళి ఎంటర్ చేయాలి. ఒకవేళ వెళ్ళిన తర్వాత ఏ పంట వేయకుండా వేకెంట్ పొలం ఉంటే అది ఖాళీగా ఉన్నది పొలం అని మనం అందులో ఎంటర్ చేయాలి. నమోదు కార్యక్రమంలో మనకి తేడాలు ఏమన్నా పడితే మనం సరి చేసుకోవచ్చు. రైతు వివరాలని నమోదు చేసిన తర్వాత దీనికి పొలం దగ్గరికి వచ్చిన తర్వాత జియో ట్యాగింగ్ ఉంటుంది. ఈ జియో ట్యాగింగ్ ప్రాసెస్ అంతా కరెక్ట్ గా జరగాలి. రైతులు కంపల్సరీగా జియో ట్యాగింగ్ అవ్వాల్సిందే. పొలం దగ్గర ఫోటో దిగాల్సిందే కంపల్సరీగా. దిగడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే పొలంలో ఏ క్రాప్ వేసాం నమోదు అవుతుంది. అందులో రైతు వివరంలో మనం అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఆమోదించబడినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ గా ఉంటే ఆమోదించిన జాబితాలోకి ఇవన్నీ తరలి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు అన్ని యాప్లో ఉంటాయి. మనకి నేను స్వయంగా ఇవన్నీ చేయటం కరెక్ట్ కాదని రైతు సేవా కేంద్రానికి ఫోన్ చేశాను. అన్ని మీ కరెక్ట్ గానే ఉన్నాయి, బ్రహ్మాండంగా చేసుకున్నారని చెప్పింది. నా స్వయంగా నేను చేసుకున్నాను. ఇది ఆవిడ ఓకే చేసింది. నాది ఈ క్రాప్ అన్ని కరెక్ట్గా వచ్చింది. నా క్రాప్ ఏముంది, ఏంటుంది, ఎక్స్టెంట్ ఎంత, ఎవ్రీథింగ్ అన్ని నాకు కరెక్ట్గా వచ్చినాయి. నేను ఆల్రెడీ పంట నమోదు యాప్ ద్వారా చేసుకున్నాను. చాలా సులభతరంగా ఉన్నది. నాలాంటి వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు. వాళ్ళు అందరికీ ఫోన్లు చేతిలోకి వచ్చేసినాయి. చాలా ఈజీ మెథడ్, ఎవరైనా చేసుకుంటున్నారు. ఈ ఏపీఎంఎస్ యాప్ వల్ల చాలా ఉపయోగం ఉన్నది. దీని గవర్నమెంట్ బ్రహ్మాండంగా బిల్డప్ చేసింది. దాన్ని యూజ్ చేసుకుంటే తెలియని వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరన్నా కుర్రాళ్ళని తెలిసిన వాళ్ళు అడిగితే ఎవరైనా చేసి పెడతారు. ఇది ఇందులో అసలు ప్రాబ్లం అనేది రాదు. ఫోన్లో అయిపోతుంది. మాకు చాలా సులువుగా ఉన్నది ఈ పద్ధతి.